నోవా జలప్రళయాన్ని గురించి ఇందాక మనం మాట్లాడాం. లోకమంతా చెడిపోయినా నోవా ఫ్యామిలీ మాత్రం చెడిపోవాల భద్రంగా ఉంది. కారణం, దేవుని కోసం నిలబడిన ఒకడు నోవా అయితే, రెండు ఆయన భార్య. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె కూడా ఉత్తమురాలే అని నేను చెప్తాను. నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపము లేదు. నోవా భార్య ఉన్నంత వరకు నోవా దేవునితో నడవడానికి ఆమె కోఆపరేటివ్గా ఉంది. ఆమె సహకారం ఉంది. తెలుసా మీకు, పిల్లలు తండ్రి మాట విన్నారంటే ఆ తండ్రి పట్ల గౌరవం వచ్చేటట్టు మాట్లాడింది ఎవరో తెలుసా? నోవా భార్య. కోడళ్ళు మామయ్యని గౌరవించి మామ చెప్పినట్టుగా లోబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? నోవా భార్య. నోవా భార్య ఉన్నంత వరకు నోవా ఇంట శాపము లేదు. నోవా భార్య ఎప్పుడైతే చనిపోయిందో మీరు చూడొచ్చు, ఆదికాండం 10లో శాపం వచ్చేసింది నోవా ఇంట్లోకి. మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం నోవహు భార్య. నోవా పేరు బయటికి వచ్చింది, ఆమె పేరు బయటికి రాలేదు కానీ మరుగయుండి ప్రకాశించిన నక్షత్రం ఆ తల్లి. తన చుట్టూ తన పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు మొత్తం చెడిపోయి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నోవా భార్య పుట్టింటోళ్ళు అంటే ఆమె అమ్మగారు, ఆ బంధుత్వం అంతా చెడిపోయే ఉన్నారు. ఎంత చెడిపోయారంటే దేవుడు జలప్రళయంలో వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు. ఆమె అత్తింటోళ్ళు అంటే ఎవరు? నోవా ఫ్యామిలీ, నోవా బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చెడిపోయారు. అంటే ఆమె అత్తింటోళ్ళు పుట్టింటోళ్ళు మొత్తం చెడిపోయారు. అంటే ఈ పిల్లల నాయనమ్మలో అమ్మమ్మలో మొత్తం పోయారు, చెడిపోయారు. 3 కొడుకులు కదా ఈ భార్య భర్తలకి. వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఫ్యామిలీ. ఎలా ఉన్నారంటే రత్నాల్లాగా ఉన్నారు. లేకపోతే వాళ్ళని కూడా గాజేసేవాడు దేవుడు. లోతు ఫ్యామిలీలో మీరు చూడండి, లోతు భార్యను లేపేశాడు, అవునా? కానీ నోవా ఫ్యామిలీలో ఒక్కరిని కూడా పోనీలా దేవుడు. కారణం, ఆమె నోవా కుడి చేయి ఆమె ఎడం చేయి ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని కట్టుకోగలిగారు అద్భుతంగా భక్తిలో. నేనంటాను, ఆమె లేకపోతే నోవా కూడా దారి తప్పేవాడు అంటాను నేను. ఏమనుకోవద్దు, అంత సీనిచ్చావా ఆమెకి అని. నోవా భక్తిలో నిలబడటానికి, నోవా ఆధ్యాత్మికతలో నిలబడటానికి, నోవా ఆశీర్వాదకరంగా నిలబడటానికి ఆ తల్లి ప్రోత్సాహం ఉండింది అని నేను చెప్తాను నేను. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత నోవా మద్యం తాగాడు. సిగ్గులేని బతుకులోకి అప్పుడు వచ్చాడు నోవా. ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాలు మీరు చూడండి, అద్భుతం. 6 నుంచి 9 అధ్యాయాలు నోవా లైఫ్. 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నోవా భార్య కన్ను మూసింది. నోవహు భార్య కన్ను మూసిన తర్వాత చూస్తే, కనాను శపించబడిన వాడై అని తన మనవణ్ణి తానే శపించాడు నోవహు. హామును శపించాడు. వస్త్రహీనుడై గుడారంలో పడున్నాడు. మద్యమత్తుడైపోయాడు. తన స్థితిని కోల్పోయాడు. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ దరిద్రం అంతా ఎప్పుడు వచ్చింది? ఆ భాగస్వామి కన్ను మూసినాక వచ్చింది. ఆమె లైన్లో ఉన్నప్పుడు సూపర్. కొన్నిసార్లు మనకు తెలియదో, కొంతమంది తల్లులు దీనురాండ్రుగా ఉండి తెర మరుగు నుండి గొప్ప పాత్ర పోషిస్తారు. పరిచర్యలోనైనా కుటుంబం నిలబడటానికైనా. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? లేఖనం కాదా? పక్కా. అంత పెద్ద జలప్రళయంలో మొత్తాన్ని నాశనం చేసిన దేవుడు 8 మందిని ఎందుకు బ్రతకనిచ్చాడు? అసలు మామ మాట కోడళ్ళు ఎలా వినగలిగారు? తండ్రి మాట పిల్లలు ఎలా వినగలిగారంటే తల్లే చెప్పిన, రాయ్ మీ నాన్నను తక్కువ అంచనా వేయొద్దు, ఆయన దేవుని సంబంధి, ఆయన దేవునితో నడుస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, నేను ఎరుగుతున్నాను ఆయన్ని. ఇదిగో నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దారుణంగా చెడిపోయినా చెడుతనానికి తావివ్వకుండా దేవుడే ప్రాణంగా, దేవుడే లోకంగా, దేవుడే జీవితంగా జీవించే నీతిమంతుడురా మీ నాన్న. మీ నాన్న పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ఓడ కట్టాలి అంటే కట్టేయాలంతే. నాన్న మాటను ఎట్ట తృణీకరిస్తారు మీరు? నాన్న చెప్పాడంటే అది ఒట్టిగా జరగకుండా ఉంటుంది అనుకున్న ఒట్టి మాటలు మాట్లాడతాడా? నేను ఆయన భాగస్వామిన ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒట్టి మాటలు మాట్లాడు. ఆయన చెప్పాడంటే జరిగి తీరిద్దంతే. ఆయన దేవునితో నడుస్తాడురా. అమ్మా అదిగో మావయ్య గారు వస్తున్నాడమ్మా చూడండి అని ముందు ఈమె భయపడి, ఈమె గౌరవించి, ఈమె రెస్పెక్ట్ చేస్తే
ఈమెను బట్టి కొడుకులకి కోడళ్ళకి మొత్తానికి నోవాహు అంటే గౌరవం ఏర్పడింది. ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవ్వబోయినా నోవా భార్య హెచ్చరించిందని నేను అంటాను. రాసుకోకు, ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు. నోవా ఎక్కడైనా గాడి తప్పబోయినా కూడా ఆమె హెచ్చరించి ఉండాలి. నాకు తెలిసి, ఏమయ్యా ఈ మధ్య నువ్వు దేవునితో తక్కువగా గడుపుతున్నావు, నువ్వు కొంచెం దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు ఇదిగో చుట్టూ చూస్తున్నావు, లోక ఆకర్షణలు భయంకరంగా ఉన్నాయి, జాగ్రత్త, నిన్ను నువ్వు కాపాడుకో. ఏమేమి హెచ్చరికలు చేసిందో ఆ తల్లి పోయిన తర్వాత మనోడు మందు వేసుకొని పండుకున్నాడు. కాదంటారా? అంటే ఆమె పోయిందని దిగులుతో వేసుకున్నట్టున్నాడు అంటారా? అంటే ఆమె పోయిందని దిగులుతో మంది వేసుకున్నాడు అంటారా? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు నాన్న. చెప్పేవాళ్ళు లేకపోతే భక్తులు కూడా చెడిపోతారు. ఇది వాస్తవం. ఇంక మీ బుర్ర దినంలో ముగిస్తాను. పెద్ద అంశం ఇది. సమస్త విషయములలో సమతుల్యత అనే టైటిల్ మీద పెద్ద అంశం ఇది. ఈ విషయాలను నేర్చుకుంటే నువ్వు దేవుని పాత్రవైనా, నువ్వు కుటుంబ జీవనంలో ఉన్నా, నువ్వు సమాజంలో వ్యక్తిగా ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా అక్కడ నువ్వు వర్ధిల్లుతావు, అనేక మందికి వెలుగుగా మారిపోతావు. నువ్వు నేను చెప్పిన విషయాల్లో బ్యాలెన్స్ చేయగలిగితే. పరిసయ్యులు భక్తి గలవారే, కానీ సమతుల్యత దెబ్బతిన్నందున కొన్ని ఉండకూడని ఉన్నాయి, కొన్ని ఉండాల్సినవి మిస్ అయినందున చివరికి శాపగ్రస్తులుగా పరిగణించబడ్డారు. విమర్శకు దేవుడు వాళ్ళని గద్దించడానికి, దేవుడు మీరు నరకపాత్రులు అంటానికి వాళ్ళు కారణమయ్యారు. ఆసక్తి ఓకే, భక్తి ఓకే, కానీ కొన్ని మిస్ అయినాయి. ప్రేమ, కనికరం మీలో మిస్ అయిందిరా. విశ్వాసము మిస్ అయింది మీలో. న్యాయ ప్రవర్తన మిస్ అయింది. కాబట్టి మీరు వేషధారులు అయిపోయారు, సున్నం కొట్టిన సమాధులు అయిపోయారు, మీరు అగ్నికి పరిగెత్తుతున్నారు అన్నాడు యేసయ్య. అన్నాడు సమస్త విషయములలో మితముగా నుండుట, సమస్త విషయములలో సమతుల్యత. కొంతమంది దైవజనుల సేవలు ఎక్కడ విచ్ఛిన్నమైనయో తెలుసా? మంచి ప్రార్థనా పరులు, మంచి ఆత్మీయులు, భక్తి పరులు, మంచి తలాంతులు కలిగిన వారు, కానీ కుటుంబములో తేడాలు జరిగినందున వాళ్ళ బంగారు భవిష్యత్తు పరిచర్య నాశనమైంది. భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి ఉంది. ఎంత కీలకమో చూడండి. ఫ్యామిలీ అంటే, కుటుంబం అంటే చిన్న విషయం కాదు. ఒక దైవజనుడిగా ఒకడు, ఒక దైవజనాలుగా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని చేతిలో వాడబడాలంటే ముందు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, ఫ్యామిలీని జాగ్రత్తగా పాలించాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మహనీయుడు తిమోతిని హెచ్చరించాడు. అరే నాయనా, జాగ్రత్తగా విను నా ఆత్మీయ కుమారుడా, తన ఇంటిని బాగుగా ఏలనేరని వాడు సంఘమునేం పాలించును నాయనా. ఇల్లంటే తన కుటుంబం నాయనా, సంఘం అంటే దేవుని కుటుంబం. ఇల్లంటే తన ఇల్లు, సంఘం అంటే దేవుని ఇల్లు. తన ఇంటిని పాలించడం అనేది సరిగ్గా నేర్చుకున్నవాడే దేవుని సంఘాన్ని పాలించడానికి సమర్థుడు అవుతాడు. అలా చేతగాని వాడు దేవుని సంఘాన్ని పాలించలేడు అని రాయబడి ఉంది. ఈరోజు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని పాత్ర కావాలి, అనేక మందికి వెలుగుగా మారాలి అనే ఆశ నీకు ఉంటుంది. అది నెరవేరాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవటం, నీ ఇంటిని నువ్వు కట్టుకోవటం అనేది ముందు నువ్వు సక్సెస్ అవ్వాలి. ఒకళ్ళు దారి తప్పిన ఒకళ్ళన్నా ఇంటికి దీపంలా నిలబెట్టే వాళ్ళు కావాలి. నేను నోవా భార్యని ఈరోజు ఎక్స్పోజ్ చేశాను మీకు, ఆమెను చూపించాను మీకు. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా చూపించాను నేను. తండ్రి ఎంత ఘనుడైనా తల్లికి ఆయన పట్ల గౌరవం లేకపోతే వాడిని ఎదవం చేయొచ్చు. పిల్లల్ని వాడికి రివర్స్గా తిప్పేయచ్చు. అమ్మ నాన్న గురించి బయట చాలా మంచిగా అనుకుంటున్నారంటే అనుకుంటారా, బయట నటుడురా, మహానటుడు నటిస్తాడు, పెద్ద దొంగరా, వేషధారిరా. అబ్బే నీకు తెలీదా ఆయన గురించి? నేను ఎన్ని బాధలు పడ్డానో, మీరు పుట్టక ముందు ఎన్ని పడ్డానో, మీరు పుట్టినాక ఎన్ని పడ్డానో, మీరు చిన్నపిల్లలు ఇప్పుడు ఎన్ని పడ్డానో, ఇప్పుడేదో పెద్ద మనుషులు నాటకాలు వేస్తానలే కానీ మామూలుడు కాదురా, నన్ను అల్లాడిచ్చాడు, అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఓహో ఇది తేడానా అని వాని మీద రెస్పెక్ట్ పోతుంది. కానీ నోవా భార్య అలా చేయలే. లోకం మొత్తం ఎగతాళి చేసి నవ్వుతున్నా సరే కొడుకులు తండ్రి కలిసి పడవ కట్టేశారు, ఓడ కట్టేశారు. ఎట్లా కట్టగలిగారు? తల్లి సపోర్ట్. నాన్న పిచ్చోడు అనుకున్నారా? తెలుసా ఆయన గురించి మీకు పూర్తిగా? దైవజనుడు ఆయన, దేవుని మనిషిరా, దేవునితో నడిచేవాడురా.
చెప్పినట్టు వినండి, ఆయన చెప్పినట్టు వింటే చచ్చిపోతాం అన్యాయంగా. మహాతల్లి కోడళ్ళకు ఒక అమ్మలాగా వాళ్ళని ఆదరించింది. ఆమె మాట కోడళ్ళు గౌరవించారు, మావయ్యకి రెస్పెక్ట్ ఇచ్చారు. లేకపోతే కోడళ్ళు అడ్డు తగిలారు అనుకో, మీ అయ్యకు పోయింది మైండ్, మీకు కూడా పోయిందా దున్నపోతులాగుండి? అసలు పైనుంచి ఇంతవరకు చుక్క నీళ్లు పట్టడం చూడకపోతే ఇప్పుడు ఓడగట్టి ఏం చేయాలి? ఉన్న సొమ్ము అంతా తగలబెడుతున్నారు, టైం అంతా దానికే పెడుతున్నారు. ఇంత పెద్ద సమాజం ఏమైపోయింది? వీళ్ళు ఎంతమంది తెచ్చినప్పుడు మనం ఉండి ఏం ప్రయోజనం? నలుగురు ఎట్టో మనం అట్లా. ఏంది లోకానికి విరుద్ధంగా వెళ్తున్నారేంటి అని భార్యలు అంటే ఏం చేస్తారు వీళ్ళు? షేమ్ హామయాపేదలు అనలా వాళ్ళు. వీళ్ళు పని చేస్తుంటే వాళ్ళు వండుకు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి. అంటే ఇలా ఈ ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండటానికి నోవా భార్య ప్రధాన భూమిక పోషించింది. ఆ తల్లి కుటుంబంలో తొలగిపోయింది, ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అప్పుడు ఆ ఇంట్లోకి శాపం ప్రవేశించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు నోవా ఫ్యామిలీలో? నోవా భక్తుడే కాదని నేను అనట్లా, కానీ నేనైతే నోవా భార్యను ప్రథమంగా గుర్తించాను. నేను చాలాసార్లు అనుకున్నా, ఈరోజు మీ ముందు చెప్పాను నేను అది. అమ్మా, ఆడపిల్లవైనా ఇంటి దీపాన్ని రా. నువ్వు ఇల్లాలు అంటే ఇంటి దీపం రా తల్లి. నువ్వు కూతురుగా ఉన్నా, చెల్లెలుగా ఉన్నా, తల్లిగా ఉన్నా, అత్తగా ఉన్నా, నీ గుండె అక్కడే చూస్తాడమ్మా దేవుడు. నీ గుండె అక్కడే చూస్తాడు రా దేవుడు. నీ పనితనం, నీ పనితీరు, నీ జ్ఞానం, ఫ్యామిలీని సమతుల్యంగా నడిపించడం అక్కడ చూస్తాడు. అక్కడ నువ్వు గెలవగలిగితే, సక్సెస్ అవ్వగలిగితే నువ్వు 100,000 కుటుంబాలకు దీవెనగా మారిపోతావు. మా భవిష్యత్తులో సేవ చేసే వాళ్ళకి ఇది ఎంత ప్రాముఖ్యమో. దేవుని కొరకు బ్రతకాలి, 4 ఆత్మల్ని సంపాదించాలి, 4 కుటుంబాలని కట్టాలి, సమాజాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలి అంటే మొట్టమొదట మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు తెలివిగా మలుచుకుంటే నీ కుటుంబం నీకు బలంగా మారిద్ది. నువ్వు తెలివి తక్కువతనంతో వదిలేసుకుంటే నీ కుటుంబమే నీ పతనానికి కారణమైద్ది. బలహీనతగా కూడా అదే మారిద్ది. నువ్వు వదిలేస్తే మైనస్ అయిద్ది ఫ్యామిలీ, నువ్వు పట్టుకుంటే అది ప్లస్ అయితే. చాలా రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు ఒక పెద్ద పోస్టుకు ఒక అమ్మాయి ట్రై చేసిందట. ఆ అమ్మాయి మొత్తం ఆ ఫ్యామిలీకి దిక్కు. ఆ జాబ్ కొట్టాలి, ఆ కుటుంబం బయటపడాలి, లేకపోతే లేదు లైఫ్. ఆ పాప జాబ్కు పోయింది, ఆ ప్రయత్నానికి పోయింది, ఆ ఇంటర్వ్యూకి. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పేసింది చక్కగా. స్టడీ బాగుంది, చురుకుదనం ఉంది, చాకచక్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, సబ్జెక్ట్ విషయంలో పట్టుంది, అన్నీ ఓకే. వాళ్ళు సంతోషపడ్డారు. ఆమెని ప్రశ్నించినోడు, ఇంటర్వ్యూ చేసినాడు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా అంత అయిపోయింది. అమ్మా, మీరు బాగా చెప్పారు, చాలా సంతోషం, ఇక జాబ్ మీకే దాదాపు, ఈ ఒక్కటి ఫైనల్ అన్నారు. ఏంటది అంటే ఒక పెద్ద లాకర్ చూపించారు వాళ్ళు. ఒక పెద్ద లాకర్ బాక్స్ చూపించి, ఇంచుమించు అది టన్ను బరువు ఉంటుంది, 1000 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచి అదిగో అక్కడికి పెట్టు, ఒక 10 అడుగుల దూరం, దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి పెట్టేసే. నీ బలమంతా ఉపయోగించి దీన్ని అక్కడికి జరుపు. నీకు 2 గంటల సమయం ఇస్తున్నాం, ఈ ఒక్కటి చేసి ఇక నువ్వు జాబ్లోకి వచ్చేయచ్చు, మేము అన్నీ రెడీ చేస్తామన్నారు. పాపం అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. సబ్జెక్ట్ పరంగా అయితే పట్టుతూ ఉంది, కానీ ఆడపిల్ల బలహీనరాలు పాపం. మొత్తం కలిపి 60 కేజీలు లేదు, 1000 కేజీల లాకర్ని ఎలా జరిపిద్దా పాప? ఆ పిల్లగా పాపం నెట్టడానికి ట్రై చేసిందండి. అది కదల్లా. ఎందుకు వెళ్తుంది? 1000 కిలోలు, ఈ పిల్ల 60 కిలోలు లేదు. కానీ నీ బలమంతా ప్రయోగించు, సూపర్, కానీ నీ బలమంతా ప్రయోగించు అంట. ఎంత బలం ప్రయోగించినా సరే 1/2 ఇంచు కూడా కదల్లా. ఎందుకు వెళ్ళేది? కదలదు. వాళ్ళు పగలబడి అవుతా ఉంటే ఆ పిల్లకి అవమానం తోచి ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాధగా. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవటం చూశారు వాళ్ళు, నవ్వుతానే ఉన్నారు. చివరికి ఆ అమ్మాయి విరక్తి చెందింది.
ఇక ఈ ఒక్కటి కూడా ఇక నాకు రాలేదు, ఇక నేను బ్రతకటం వేస్ట్, కుటుంబాన్ని నా స్థితిలో చూడలేను, నా కుటుంబంలో సభ్యులందరూ నా మీద ఆధారపడి ఉన్నారు, ఇప్పుడు నాకు జాబ్ వస్తే లైఫ్, లేకపోతే లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, నీకు బ్రతకటం వేస్ట్, ఈ కుటుంబాన్ని నా స్థితిలో చూడలేనని ప్రాణం తీసుకోవాలని ఒక చోటకి వెళ్ళి ప్రయత్నం చేయబడినప్పుడు, అమ్మాయి చావడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి చేయబట్టుకొని పక్కకు లాగారు. ఎవరని చూస్తే ఆమెను ఇంటర్వ్యూ చేసినటువంటి ముగ్గురులో ఒకడు, సార్ నన్ను వదలండి సార్, నేను బ్రతకూడదు, నాలాంటిది చచ్చిపోవాలి, ఎందుకు సార్ కుటుంబానికి నేను పనికి రాకుండా అయినప్పుడు ఎందుకు సార్, నేను చచ్చిపోవాలి సార్, చచ్చిపోవాలి, వదిలేసాను అని పెద్దగా ఏడ్చింది. పిచ్చిదానా, జాబ్ వచ్చింది నీకో, మేము ఏ సంగతి చెప్పకుండా నువ్వు ఆంతున అలిగి వెళ్ళిపోతే ఎలాగా నువ్వు, అన్ని విషయాల్లో నువ్వు క్వాలిఫై, ఎంత చక్కగా చెప్పావు, మేము ఓకే చేసుకున్నాం, మేము ఏ సమాధానం చెప్పకుండా నువ్వు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసావు, నాకు అర్థమైంది నువ్వు ఏదో చేసుకుంటావని, అందుకే నీ వెంటబడి వచ్చాను నేను, నడు నీకు జాబ్ వచ్చిందని. అప్పుడు ఆగింది. అవునా సార్, ఉద్యోగం వచ్చిందని నాకు, అవునమ్మా వచ్చింది, నిజంగా దైవ సాక్షిగా. కాదు సార్, మీరు ఇంకా వేరే పనులు ఏదన్నా చెప్తే చేసేదాన్ని, కానీ అంత పెద్ద లాకర్ నేను ఒక్కదాన్ని కదిలించాలంటే ఎట్లా సార్, కష్టం కదా అంటే, నువ్వు ఇన్ని చోట్ల చక్కగా తెలివిగా జ్ఞానంగా సమాధానం ఇచ్చి ఆ ఒక్క పాయింట్ ఎందుకు మిస్ అయ్యో పిచ్చిదానా. మేమేమన్నాం, 2 గంటల సమయం నీకు ఇస్తున్నాం అన్నాం. రెండోదేమో నీ బలమంతా ఉపయోగించి దీన్ని అక్కడికి జరుపు అన్నాం. నువ్వేం చేసావు, నీ బలం అంటే నీ చేతుల బలం అనుకున్నావు. నీ బలం అంటే ఏంటో తెలుసా, నీ మాటను గౌరవించి నీ అభివృద్ధిని కోరుకునే నీ కుటుంబ సభ్యులు నీ బలం. నిన్ను ప్రేమించే నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, లేకపోతే నీ తోటి స్టూడెంట్స్, నీతో కలిసి చదువుకున్న వాళ్ళు, లేదా నీతో కలిసి ఇంతకాలం ఏదో ప్రైవేట్ జాబులు చేసి ఉంటావు అక్కడక్కడ, ఎవరో నిన్ను గౌరవించే వాళ్ళు, ఎవరెవరు ఎంతమంది నిన్ను సమాజంలో రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు నీ బలం. ముఖ్యంగా నీ ఫ్యామిలీ నీ బలం. 2 గంటల సమయంలో ఒక్క 5 నిమిషాలు కేటాయించి నువ్వు ఫ్యామిలీకి ఫోన్ చేస్తే వాళ్ళు అవసరమైతే ఇంకా 10 మందిని కూడగట్టుకొని వచ్చి 10 నిమిషాల్లో ఈ లాకర్ని అవతల పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 2 గంటల సమయం దేనికి, నువ్వు నీ వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇది జరపడానికి. నీ బలం అని ఎందుకన్నావు, నీ బలం నీ చేతులు కాదు, వ్యక్తులు. ఎంత అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ కదా ఇది. ఆ తర్వాత చెప్పాడు, నిన్ను ఒక పెద్ద అధికారిగా మేము నిర్ణయించాం. రేపు నీవు చెప్పే ఆ మాట చొప్పున ఒకవేళ ఒక 100 మంది నీ చేతి కింద పనిచేయాల్సి వస్తే 100 బ్రెయిన్లు, 200 చేతులు, 200 కాళ్ళు, 100 బ్రెయిన్లు నువ్వు చెప్పిన మాట చొప్పున ఆలోచించడానికి, 200 చేతులు నువ్వు చెప్పిన పని చేయటానికి, 200 కాళ్ళు నువ్వు నడవమన్నట్టు నడవటానికి. వీళ్ళందరికీ నువ్వు బ్రెయిన్ స్థానంలో ఉండి నడిపించాలి మొత్తాన్ని. నువ్వు చేయటం కాదు, చేయించాలి. అన్నీ నువ్వు చేయటం కాదు, నువ్వు వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళు నీ బలం. ఈరోజు దైవజనురాలిగా సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, సమాజంలో ముందుకెళ్లాలన్నా, సమాజంలో దీవెనకరంగా ఉండాలన్నా, సేవలో ముందుకెళ్లాలన్నా, సమాజాల్లో వ్యక్తుల్ని ప్రభావితం చేయాలన్నా కుటుంబ వ్యవస్థ ఎంత కీలకం అంటే అంత కీలకం. ఈరోజు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సేవ లేదు. సోమవారం నుంచి మంగళ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు సంచరించాను. సేవలే సరిగా ఉన్నదంతా హైదరాబాద్ సిటీలోనే కనపడుతుంది, చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో సేవ లేదు. మరి నేను వెళ్ళిన ప్రాంతంలో యేసుప్రభు కూడా తెలియదని మాట్లాడారు. చాలా బాధేసింది నాకు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక కుటుంబం, ఒక సమాజంలో, ఒక అన్య సమాజంలో ఒక కుటుంబం దేవుని కోసం నిలబడితే తర్వాత ఆ సమాజంలో ఎన్నో ఆత్మలు రక్షించబడ్డ చరిత్రలు మన వెనక్కి చూస్తే చాలా ఉన్నాయి. భక్తి కలిగిన కుటుంబం, నోవా కుటుంబం లాంటి కుటుంబం, పద్ధతి కలిగిన కుటుంబం, ఆత్మీయత కలిగిన కుటుంబం. ఒక కుటుంబం ఒక సమాజంలో సరిగ్గా దేవుని కోసం ఫలిస్తే కొంతకాలానికి ఆ సమాజంలో చాలా మంది ప్రజలు రక్షించబడతారు. చాలాసార్లు అనుకుంటారు సేవకుడు 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 సేవకుడు. నేను ప్రతిష్ఠ చేసేటప్పుడు సేవకుడిని కాదు, సేవకురాలను కూడా పిలిపించి ఇద్దరి మీద చేతులు ఉంచుతాను. ఎందుకో తెలుసా, ఈయన ముందుకు పరిగెత్తిన పగ్గాలు వేసింది అనుకో, ఆ సేవ బొబ్బు ఉంటుంది. ఈయన కూడా ఆమె కూడా ఇద్దరు కలిసి కష్టపడ్డారు అనుకో, ఆ సమాజం ప్రభావితం అయితే. అందుకే మీ ఇద్దరికి బాధ్యత ఉందమ్మా అని చేతులు ఉంచుతాను.
కనీసం భర్త బలహీనుడైతే భార్యన్నా సేవాశక్తి కలిగి ఉండాలి. భార్య బలహీనులైతే భర్తన్నా సేవాశక్తి కలిగి ఒకరినొకరు కట్టుకొని నడిపించుకొని దేవుని పనిలో ముందుకెళ్ళాలి. కానీ కొంతమందిని చూశాను, సేవకురాళ్ళుగా ప్రతిష్ట పొందారు, అభిషేకం పొందారు, కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు సేవ లేదు, గొంగూర కట్ట లేదని సంపాదనలో పడ్డవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు? బలహీనత, భారం లేని జీవితాలు. నో, ఇద్దరు కలిసి ఏక మనసుతో దేవుని పని చేస్తే, నేను చెప్పిన క్రమంలో చేస్తే అద్భుతంగా ప్రభు కార్యాలు జరుగుతాయి. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి భక్తి లేకపోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి కోసం ఒకరు అంకితమై ప్రయాసపడటం లేక ఈరోజు అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి కొన్ని కుటుంబాల్లో. భార్యనంతసేపు భార్యను లెక్క చేయడు, ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తాడు. తీరామే రాంగ్ స్టెప్ వేసిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని బాధపడతాడు. ఒకవేళ నువ్వు చూడాల్సినవి కరెక్ట్గా చూసినా రాంగ్ స్టెప్ వేస్తే దానికి దేవుడే తీర్పరి. కానీ ఒకవేళ నీ తప్పులుంటే నువ్వు కూడా జాగ్రత్త చేసుకోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. రాంగ్ స్టెప్ పడింది అంటే ఎందుకు పడి ఉండొచ్చు? ఒకవేళ నీ భర్త చెడిపోయాడు, తప్పుడు త్రోవలోకి వెళ్ళాడంటే ఏ కారణం చేత వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ నీ ప్రమేయం ఏమైనా ఉందా? నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతల విషయంలో ఎక్కడన్నా అశ్రద్ధ చేశావా? ముఖ్యంగా బాధ్యతలు అనగానే శరీర సంబంధమైన అనుభవాలు ఒక్కటే కాదండి. బాధ్యత అంటే ఒక ప్రశంస, ఒక గుర్తించి మాట్లాడటం. ఏ హృదయానికైనా నేను ముగిస్తున్నా, మీరు విసుగ్గా తీసుకోవద్దు దీన్ని, ఇది లైఫ్, నేను చెప్పేది జీవితం. భార్యాభర్తల అనుబంధం అంటే జస్ట్ ఒక శారీరక సంబంధమైన అనుబంధం ఒక్కటే అనుకుంటారు నిద్రమోహం వాళ్ళు. ఒరే కాదురా అయ్యా, జీవితంలో ఒక రోజుకి 24 గంటల సమయం ఉంటే 24 గంటల సమయంలో 5-10 నిమిషాలు ఏ మూలకి వస్తుంది? మిగిలిన సమయం అంతా విలువైందే. మిగిలిన సమయం అంతా విలువైందే. ఆ సమయంలో నీ భార్యని ఎలా నువ్వు ట్రీట్ చేస్తున్నావు, నీ భర్తను నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్. ప్రతి హృదయం ఒక గుర్తింపునే ఆశిస్తుంది. తల్లిదండ్రులుగా బిడ్డలు మమ్మల్ని గుర్తించాలనుకుంటారు, కానీ ఈ బిడ్డలకి నోరు రాదు. నానా మా కోసం కష్టపడ్డావు నానా అని అనరు ఈ దరిద్రపు బిడ్డలు కొంతమంది ఉన్నారు. అమ్మా మా కోసం కష్టపడ్డావమ్మా అనరు బిడ్డలో. తల్లిదండ్రుల కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించరు కొంతమంది, కానీ కొంతమంది గుర్తించి మాట్లాడతారు. అలాంటి బిడ్డల్ని కలిగి ఉన్న తల్లిదండ్రులు ధన్యులు. కొంతమంది గుర్తించరు. పాపం వాళ్ళు క్షోభ, ఇంత త్యాగం చేస్తున్నా నన్ను గుర్తించట్లేదు అని బాధపడతారు. భార్య కష్టపడితే భర్త గుర్తించడు, ఎవరి కోసం చేస్తావే అంటాడు. భర్త కష్టపడితే భార్య గుర్తించడు, ఎవరి కోసం చేస్తావేందంట. చండాలం 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 చండాలం. కష్టపడ్డవాడిని గుర్తించి 2 మాటలు మాట్లాడితే వచ్చే నష్టం ఏందంట? నీ కిరీటం కింద పడిద్దా, లేకపోతే నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? ఏదైనా అనోరేగా. కానీ ఎంతమంది అలా ఉన్నారండి? పేరుకే క్రైస్తవులు, దేవుని బిడ్డలు కదా, కానీ ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? ఎంతమంది తమ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేరుస్తున్నారు? నేను చెప్తున్నాను, ఫైనల్గా నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే నీ కుటుంబం దేవాలయం అవుతుంది. నీ కుటుంబం అనేక కుటుంబాలకు ఆదర్శం అవుతుంది. నీ కుటుంబం వర్ధిల్లుతుంది దేవుని కృపలో. నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వే క్షోభను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబ సభ్యులు నీ బలం, నీ కుటుంబ సభ్యులే నీ బలహీనత. నువ్వు అటుపడాలన్నదే, ఇటుపడాలన్నదే. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కలిసి కట్టుకొని రావాలంటే ఫ్యామిలీకి ఒకరన్నా తగ్గించుకునే మనసు కలిగిన వాళ్ళు ఉండాలి, ఓర్చుకునే మనసు కలిగిన వాళ్ళు ఉండాలి. అన్ని బాంబులు అయితే ఇల్లు పేలిపోద్ది. కానీ చాలా కుటుంబాల్లో అన్ని బాంబులు ఎక్కువైనాయి ఇప్పుడు. ఏమి ఎక్కువైనాయి? టెంపరు, ఊరిని కలియటం లేదు, గైగా లెగుస్తారు. అట్లాగా తగ్గించుకుంటే చాలా జరుగుతుంది. సో సేవకులుగా సేవ చేయాలనుకునే వాళ్ళకి ఫ్యామిలీ సమతుల్యత అనేది చాలా కీలకం. ఒకవేళ లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీ బాధ్యతలు ఎక్కడ విస్మరిస్తున్నారో సరిదిద్దుకోండి. కొంతమంది కొడుకులు ఉంటారు, కష్టపడతారు, తల్లిదండ్రికి ఇవ్వరు డబ్బులు, వాడి ఇష్టం. కొంతమంది కూతుళ్ళు ఉంటారు, కష్టపడతారు, తల్లిదండ్రికి 2 పైసలు, వాళ్ళ ఇష్టం. కొన్ని కుటుంబాల్లో భర్త సంపాదిస్తాడు, ఆయన ఇష్టం, డబ్బులు ఇంట్లో ఇవ్వడం. కొంతమంది భార్యలు ఉంటారు, నా సంపాదన నా ఇష్టం, నీకెందుకు ఇవ్వాలంటారు.
అసలు ఏమి కొంపో, ఆ కొంప ఏందో, ఆ ఇల్లు ఏందో, ఆ సంసారం ఏందో, ఆ మనుషులు ఏందో, ఆ పద్ధతులు ఏందో, ఆ దరిద్రం ఏందో, ఆ చండాలం ఏందో. ఏందండి అది? దేవుణ్ణి ఎరగని అన్యుల నయం కదండి బ్రహ్మాండంగా బంధం. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎంత బాగుండాలి? భక్తిహీనులు. మళ్ళీ బైబిల్ తీసుకొని భక్తి కలిగిన వాళ్ళలాగా పిక్చర్. ఇంత పరిశైలే వారం కదా. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఏ ప్రాముఖ్యమో అవి మిస్ అయినాయి. సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. టీ ఒక్కటి తాగితే సరిపోద్దా? ఆకుల టీ ఎన్ని బ్యాలెన్స్ అవ్వాలి? ప్రేయర్ లైఫ్ ఒకటి ఉంటే సరిపోదు బ్రదర్. మనుషులతో కాన్వర్జేషన్, ఎదుటి వాళ్ళతో వ్యవహరించటం, మాట్లాడటం, అవతల వాళ్ళని అర్థం చేసుకోవటం, ప్రేమగా పలకరించటం, ప్రేమతో వ్యవహరించటం, ఇతరులతో. సేవ అంటే అంతే, సర్వీస్. సేవకుడేం పెద్ద రాజేం కాదే. ఇంతగా దేవుడు కృపనిచ్చి నిలబెట్టిన పసిబిడ్డకి శాలేమన్నా అన్న కూడా ఆగిపోతుంది. ఎందుకు పోరే అని పోవచ్చుగా. పసిబిడ్డ శాలేమన్నా అన్న ఎందుకు ఆగుతున్నాను తెలుసా? ఆ పసిగుండెల్లో నా పట్ల ఒక మమత ఏర్పడితే వాడు నన్ను అనుసరిస్తాడు. అనుసరిస్తే రేపు వాడు ప్రయోజకుడు అవుతాడు. అందుకే పసిబిడ్డ కేకేసిన దాటిపోలేను. అయ్యా అంటే నా వల్ల కాదు. ఎందుకు చెప్తున్నాను అయ్యా? ఇది ప్రేమతో జనాలను వ్యవహరించటం, ప్రేమతో జనులతో వ్యవహరించటం. ప్రార్థన ఒక్కటే కాదు, ప్రేయర్ లైఫ్ ఓకే, సత్యవాక్యంతో నింపబడటం మంచిది. దాంతోపాటు ప్రేమ, ప్రజలతో వ్యవహరించటం, త్యాగబుద్ధి, కాస్త ఓర్చుకోవటం, యథార్థంగా ప్రవర్తించటం, ఎదుటి వాళ్ళ లోపాలను బట్టి పాయింట్అవుట్ చేయటం కాకుండా వాళ్ళని క్షమించి బ్యాలెన్స్ చేయటం, పోనీలే అనుకోవటం. ఇవన్నీ నేను మామూలుగా చెబుతుంటా కదా. కొంతమందికి ఏముందలే అనిపిస్తుంది. ఈ విషయాలు ఏముందలే అనుకుంటే చిత్తు కాగితాలు ఎరుకోవటమే. ఇంకలేండి, ఎందుకు పనికిరారు. ఆ కాగితాలు ఎరుకోవడానికి కూడా పనికిరారు, చిత్తు కాగితాలు ఏరడానికి కూడా. లేండి, మోకాళ్ళ మీదకి రండి. కుటుంబాలు ఈనాడు విచ్ఛిన్నం అయిపోయినాయి. సెల్ ఫోన్స్ వచ్చినాక అక్రమ సంబంధాలు విపరీతం అయిపోయినాయి. ఎందుకమ్మా అలా చేసామంటే, నా భర్త నన్ను అర్థం చేసుకోడండి, మరి నన్ను ఏం చేయమంటారు? అర్థం చేసుకోడు, సైకోలా వ్యవహరిస్తాడంట. ఎందుకయ్యా అట్లా చేసావంటే, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదండి. ఎందుకు బాబు అట్లా చేసావు? తల్లిదండ్రులు ఉన్నారు అంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదండి, నన్ను అర్థం చేసుకోరు. ఎందుకు పాప అలా చేసామంటే, మంచోళ్ళు కాదు, నన్ను అర్థం చేసుకోరు. మూర్ఖులండి. నోవా ఫ్యామిలీలో ఒక స్త్రీ అటు భర్తని, ఇటు బిడ్డల్ని, కొడుకుల్ని, కోడల్ని మొత్తాన్ని లాక్కొచ్చింది. ఆ తల్లి పోయిన తర్వాత ఆ ఇంట శాపం స్టార్ట్ అయింది. ఆ తల్లి ఉన్నప్పుడు ఆ ఇంట శాపం లేదు. ఆ ఇంటికి రక్షణ ఉండింది. రక్షణ ఉండింది ఆ ఇంట్లో. ఆ తల్లి పోయింది, ఆ ఇంటికి రక్షణ పోయింది. అమ్మా, నీ ఇంటికి దీపం నువ్వు అవ్వాలరా తల్లి. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, చెల్లిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, అక్కగా ఉన్నా, కూతురుగా ఉన్నా, తమ్ముడు నువ్వు కొడుకుగా ఉన్నా, భర్తగా ఉన్నా, అన్నగా ఉన్నా, నువ్వు నీ ఇంటికి దీపం. నాలా కుటుంబాన్ని లాక్కొచ్చేవాడే నువ్వే. దేవా, చాలా ముఖ్యమైన విషయం ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు బలహీనుడుగా ఉన్నావు. నా తండ్రి నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కానీ ఆశ కలిగి ఉంటుందానా నీ గుండెల్లో? నా సమాజంలో నా కుటుంబం దేవునికి సాక్ష్య కుటుంబంగా ఉండాలి. నా కుటుంబం అన్ని జనుల రక్షణలో నడిపించే కుటుంబంగా ఉండాలి. ఇతరులకు మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. 10 మందికి అన్నం పెట్టే కుటుంబంగా నా కుటుంబం ఉండాలి. ప్రభువా, నాకు సహాయం చేయి. నన్ను నేను జాగ్రత్త చేసుకోవటానికి నాయనా, నా బిడ్డల్ని జాగ్రత్త చేయటానికి, నీ సేవకై నేను రెడీ అవడానికి, వాడబట్టానికి నన్ను సిద్ధపరచు తండ్రి. ఇంతవరకు తెలిసి తెలియక కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాను, కొన్ని బుద్ధిహీనమైన ప్రవర్తనలు చేశాను, ఒప్పుకుంటున్నా. ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను చక్కదిద్దాం. నేను అందరితో వ్యవహరించవలసిన విధంగానే వ్యవహరించడానికి నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి. అయ్యా, కనికరించు నాయన. నీకు స్తోత్రం అంటూ అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఒక విలువైన విషయాన్ని మా దృష్టిలో తీసుకొచ్చావు నాయన. కుటుంబాన్ని కట్టుకొని కుటుంబాన్ని జాగృతం చేసుకునే విషయం
అంతేకాదు మా వ్యక్తిగతంగా కాదు, శారీరకంగా ఆత్మీయంగానూ కూడా మేము బ్యాలెన్స్ అవ్వాలి. ఏదో ఒకటి రెండిట్లో మేము బాగున్నాం అనుకొని మిగిలిన వదిలేయటం కాదు నాయన, అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి, అన్నిటినీ పరిశీలించుకోవాలి. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను, ఈ విషయంలో ఎలా ఉన్నాను, ఈ విషయంలో ఎలా ఉన్నాను. అట్లా ప్రతి ఒక్కరూ కూడా అట్లా స్వీయ విమర్శ చేసుకొని, సెల్ఫ్ విమర్శ చేసుకొని, అన్నిట్లో నేను సమతుల్యతలో ఉన్నానా, సమగ్రంగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవుతున్నానా, ఎక్కడన్నా నేను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానా, నా బాధ్యత విస్మరిస్తున్నాననే ఆలోచన ఆత్మీయ ప్రగతి పొందిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. మిగిలిన వాళ్ళకు కూడా దయచేయండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఈ విషయంలో గ్రహింపును దయచేయండి. బుద్ధిహీనమైన ప్రవర్తనలు మానుకొని నోవా భార్య వలె నా ప్రభా కుటుంబాన్ని లాక్కురాగలిగినటువంటి సత్తా సామర్థ్య బిడ్డ దగ్గర దయచేయండి. కుటుంబంలోనైనా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క దీపమై వెలగాలి. వాళ్ళు ఉన్నంత వరకు ఆ ఇంటి రక్షణ. వాళ్ళు దాటిపోతే ఆ ఇల్లు శాపంలోకి వెళ్ళిపోతే అలా జరగకూడదో నేను కనికరించు నా ప్రభా, కృప చూపు, సహాయం చేయి. మా బిడ్డలు ఎవరు రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచు నాయన. వారి బలహీనతలు తీసివే ఆరోగ్యం, ఆయుష్, దీవెన, కృపద ఇచ్చేయి. యేసయ్య, నువ్వు అన్ని విషయాల్లో సమతుల్యతతో ఉన్నావు నాయన. అన్ని విషయాల్లో మాకు మాదిరివయ్యా. దాదాపు 12 సంవత్సరాల ప్రాయములో తల్లిదండ్రులకు లోబడి ఇంచుమించు 30 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు నాయన నా ప్రభా తల్లిదండ్రులకు విధేయత చూపున్నావు. తల్లిదండ్రుల బాధ్యతలు, తోడబుట్టిన వారి బాధ్యతలు నెరవేర్చావు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొంది పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి నిన్ను నువ్వే ఆహుతి చేసుకున్నావు. ఆయన శిష్యుల బాధ్యతలు కావచ్చు, తల్లి బాధ్యత సిలువలో ఉండి కూడా నెరవేర్చావు. అంతేకాదు భూమి మీద నాయన మేమందరం నీ పిల్లలం గనుక మా అందరి కోసం రక్షణ మార్గాన్ని చూపించి అందుకోసం నీ ప్రాణాన్ని బలిదానం చేసి ఎంత చక్కగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చావు నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. అంతేకాదు రోగులైన వారిని స్వస్థపరిచావు, బలహీనలను బలపరిచావు, కృంగిన వారిని లేవనెత్తావు, ఆదరణ లేని వారికి ఆదరణకర్తవయ్యావు, దిక్కు లేని వారికి నీవే దిక్కువయ్యావు, గుండె చెదిరిన వారికి ఆధారమయ్యావు, మృతులను సజీవులుగా లేపావు, బ్రతుకు మార్గాన్ని చూపావు, జీవితంలో సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించావు. యేసయ్యా, ఎక్కడ నీ బాధ్యతలు విస్మరించలేదే. ఆనాటి నుంచి ఈనాటి వరకు తండ్రి కుడి పార్శ్వమందుండి సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మా కోసం విజ్ఞాపన చేస్తూ ఇప్పటికీ నీ సంఘానికి నీ బాధ్యత నెరవేరుస్తా ఈనాటికి కూడా మాకు కృప చూపుతానే ఉన్నా. మా బిడ్డలందరూ ఇది ఎరిగి అందరూ జాగరూకులే బ్రతకడాన్ని కృపనివ్వండి. కుటుంబాల్లో ఏలుతున్న శాపం, వేదన, దుఃఖం, రోగము తొలగించండి. కుటుంబాల్లో ఆరోగ్యము, అభిషేకము, సమాధానం నాయన అనుగ్రహించండి. అల్లరి, నీచ కార్యం, గొడవ, శోధన, వ్యసనాలు, పాపము కుటుంబాల్లోంచి తొలగిపోవాలి. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో, సేవక కుటుంబాల్లో ఈ బ్యాలెన్స్ ఖచ్చితంగా జరగాలి. ప్రభా కృప నీవు. సమస్త అపవిత్రత పోవునట్లు శుద్ధి చేయి. ఈ రక్తము కుటుంబాల మీద ప్రోక్షించు, గృహాల మీద ప్రోక్షించు, బిడ్డల మీద ప్రోక్షించు. అందరిలోనూ సమాధానకరమైన మనసు దయచే, అన్నిట్లా సమతుల్యతను దయచే. ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరినీ కూడా దీవించు. ఎవరెవరు ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతున్నారో వారి ఇక్కడ నుంచి సరి చేసుకొని ఈ విషయాలు తీసుకొని క్రమముగా బ్రతికి అనేకుల్ని వెలిగించే దీపాలుగా మార్చమని మీ కరుణగల చేతికి బిడ్డను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఫైనల్ బ్లెస్సింగ్ తో ముగించుకుందాం. ఒకసారి పైకి లేచి నిలబడండి. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే ప్రతి కుటుంబం కూడా ఒక దేవుని కుటుంబంగా మారాలి. మీ అందరి కుటుంబాలు సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. సమాజాన్ని అనేక మందిని ప్రభువులోకి నడిపించే కుటుంబాలుగా ఉండాలి. నా తండ్రి కృపనిస్తే మీ ఇల్లే దేవాలయాలుగా మారాలి. నా కోరిక అది. అందుకోసమే మిమ్మల్ని అలాగా నేను సిద్ధపరుస్తా ఉన్నాను. ఎంతమందికి ఈ మాటలు అర్థమైనవి చెప్పండి. 1, 2 అయినా చూసుకోవాలి, అన్ని బ్యాలెన్స్ చూసుకోవాలా? ఎక్కడెక్కడ నువ్వు తేడా పడుతున్నావో ఖచ్చితంగా పరిశీలించి చూసుకోవాలి. అన్ని సమతుల్యంగా ఉన్నాయా? ఉంటే సూపర్, వెళ్ళిపోతావు ముందుకి. ఎక్కడన్నా సమతుల్యత దెబ్బతిందా అక్కడ ఆ సమస్య అలానే ఉంటుంది. అది బ్యాలెన్స్ అవ్వాలి. అందుకే అన్ని వివేచించాలి. రైట్ రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. మన కుటుంబాలను కూడా ఆశీర్వదించును గాక. మనలో దారి తప్పిన తత్వం అంతా సరిచేయబడి మనం బ్యాలెన్స్ అవ్వనట్లుగా నా తండ్రి కృపనిచ్చును గాక. రానున్న దినముల్లో అనేక మంది బిడ్డలు దైవజనులుగా దైవజనరాండుగా రూపాంతరం చెంది సమాజాలకు ఆశీర్వాదకరంగా మారిపోదురు గాక. ఆమేన్.